షిరిడి సాయి సేవ అన్న వితరణ ద్వారా ఆదరణ సేవా హోమ్కి సహాయం. షిరిడి సాయి సేవ అన్న వితరణ కార్యక్రమం అనంతపురం శాఖ ఆధ్వర్యంలో ఆజాద్ నగర్లోని ఆదరణ సేవా హోమ్కి 14,000 రూపాయల విలువైన నిత్యావసర సరుకుల్ని అందించారు. ఈ సేవ ద్వారా వృద్ధులు, నిరాశ్రయులైన మహిళలు, పేద విద్యార్థులకి ఉచిత వసతి, భోజనం వంటి సేవలు అందుబాటులోకి తెచ్చారు. కార్యక్రమంలో చెక్క సుబ్రహ్మణ్యం, సదాశివ గుప్తా, జగన్నాథ్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఆదరణ సేవా హోం నిర్వాహకులు దాతల సహకారాన్ని అభినందించారు. నమస్కారం అమ్మా. ఈరోజు అనంతపురం టౌన్ షిరిడి సాయి సేవ అన్న వితరణ కార్యక్రమ నిర్వాహకులు ప్రతిరోజు కూడా అనంతపురంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి దగ్గర ఎంతోమంది రోగుల పేషెంట్స్ కావచ్చు, ఎంతోమంది అన్నార్థుల యొక్క ఆకలి బాధలను తీర్చడానికి షిరిడి సాయి సేవ అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఎంతో గొప్పగా సమాజ సేవ కార్యక్రమాన్ని తమ వంతుగా నిర్వహిస్తూ ఉన్నారు. గౌరవనీయులు చెక్క సుబ్రహ్మణ్యం సార్ గారు, ఎం సదాశివ గుప్తా సార్ గారు, అలాగే జగన్నాథ్ గుప్తా సార్ గారు, మరి వీరి కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి నేడు అనంతపురం పట్టణంలో ఉన్నటువంటి ఆజాద్ నగర్లో ఉన్నటువంటి మన ఆదరణ సేవా హోంకు ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులు మరియు పిల్లలకు సేవ చేయాలనేటుగా సదుద్దేశంతో వారు మనకు అన్నదాన సేవకు ఉపయోగపడేటువంటి నిత్యావసర వస్తు సామాగ్రిని అందించడం జరుగుతోంది. మరి దాదాపుగా 10,000 రూపాయలకు పైచీలకు విలువైనటువంటి వస్తు సామాగ్రిని వారు మనకు అన్నదాన సేవ నిమిత్తం అందించడం జరిగింది. అలాగే వారు ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని అన్నపూర్ణాదేవి కృప వల్ల నిర్వహించడం జరిగింది. కాబట్టి ఆమెని మనం అందరం ఒకసారి స్మరించుకుందాం. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాం దేహి చ పార్వతి. అన్నపూర్ణాదేవి అనుగ్రహంతో నేడు మన హోంలో ఉన్నటువంటి వృద్ధుల కోసం అలాగే పిల్లల కోసం అన్నదాన సేవ నిమిత్తం వారు అందించినటువంటి సరుకుల్ని మనం స్వీకరించడం జరుగుతోంది. అలాగే ఈ యొక్క అన్నదాన సేవ కోసం వారు అందించినటువంటి సరుకులు మనం చెక్క సుబ్రహ్మణ్యం గారు, అలాగే సదాశివ గుప్తా గారు, జగన్నాథ్ గుప్తా గారు మనకు అందించడం జరిగింది. మరి ఈ దాతలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే షిరిడి సాయి సేవ అన్న వితరణ కార్యక్రమం నిర్విఘ్నంగా ఇలాగే కొనసాగుతూ ఎంతోమంది ఆకలి బాధలు తీర్చాలని, అలాగే అన్నార్థులందరికీ తోడుగా నిలుస్తూ ఎంతోమందికి సహాయం చేస్తున్నటువంటి వీరి కుటుంబ సభ్యులపై ఆ భగవంతుడు నిండు నూరేళ్ల ఆరోగ్యాల అష్టైశ్వర్యాలను కురిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన హోంకు సహాయం అందించినటువంటి వీరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలతో వారు తెచ్చినటువంటి యొక్క వస్తు సామాగ్రిని స్వీకరించడం జరుగుతుంది. ధన్యవాదాలు.